నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఆర్టీసీని ప్రైవేట్కి అప్పగిస్తున్నారు. చివరికి పారిశుద్ధ్య పనులకు కూడా పీపీపీ మోడల్ అంటున్నారు. మరి విద్యాశాఖను ప్రైవేట్ పరం చేయడం ఎలా? స్థలాలు ప్రభుత్వానివి, బిల్డింగ్లు ప్రభుత్వానివి, అందులో విద్య చెప్పేవాళ్ళు ప్రభుత్వ ఉపాధ్యాయులు, పిల్లలకు అందుతోన్న పథకాలు ప్రభుత్వానివి. మరి వీటిని ప్రైవేటు పరం చేయడం ఎలా? ఏముంది, చాలా సింపుల్. ముందుగా ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయాలి, బాగా భ్రష్టు పట్టించాలి. ఇక ప్రభుత్వం వల్ల కాదని ఎల్లో మీడియాతో ప్రచారం చేయించాలి. ఆ తర్వాత ప్రైవేటు భాగస్వామ్యం అనాలి. అవసరమైతే 2-3 కొత్త పదబంధాలు సృష్టించాలి. ల్యాండ్ పూలింగ్, సీడ్ యాక్సెస్, పీపీపీ ఇలా అన్నమాట. అలా సృష్టించిన పదాల ముసుగులో ప్రభుత్వ బడుల్ని ప్రైవేటుకి అప్పగించేయడమే. ఈ కార్యక్రమంలో తొలి అంకాన్ని విజయవంతంగా అమలు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ 2 ఏళ్లలో విద్యారంగాన్ని నిర్వీర్యం చేసింది. ఓ విజన్ ప్రకారం, ఓ పద్ధతి ప్రకారం దశల వారీగా విద్యారంగ విధ్వంసం కొనసాగుతోంది. అదేంటో మనం కూడా దశల వారీగా చూద్దాం. ఇదే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఒక సమర్థుడి చేతిలో అధికారం పెడితే విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు పడతాయి. అదే ఒక అసమర్థుడి చేతికి పదవి అప్పగిస్తే వికాసం కాస్త విధ్వంసంగా మారిపోతుంది. ఇప్పుడు ఏపీలో విద్యా వ్యవస్థ పరిస్థితి అచ్చం అలానే ఉంది. జగన్ హయాంలో నాడు నేడు, ఇంగ్లీష్ మీడియం, ట్యాబ్లు, సిబిఎస్ఈ సిలబస్, టోఫెల్, బైజూస్ కంటెంట్, డిజిటల్ క్లాస్ రూమ్లు, అమ్మఒడి, గోరుముద్ద అంటూ విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వ బడుల రూపురేఖలే మార్చేశారు. పిల్లల భవితకు బంగారు బాటలు వేశారు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి విద్యా వ్యవస్థకు తూట్లు పడ్డాయి. మళ్లీ చీకటి రోజులు మొదలయ్యాయి. 2 ఏళ్ల వ్యవధిలో ప్రభుత్వ పాఠశాలల్లో 5 లక్షలకు పైగా పిల్లలు తగ్గిపోయారంటే ఏపీలో విద్యా వ్యవస్థ ఏ స్థాయిలో నాశనం అవుతోందో అర్థం చేసుకోవచ్చు. ఓ పక్క డిఎస్సి పేరుతో స్కామ్లు, మరో పక్క ప్రభుత్వ బడుల నాశనం. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? విద్యాశాఖ మంత్రిగా కొనసాగే అర్హత లోకేష్ కు ఉందా? ప్రభుత్వ బడులపై కూటమి సర్కార్ పడగ విప్పింది. ఫలితంగా ఈ 2 ఏళ్లలో గవర్నమెంట్ స్కూల్స్ లో లక్షల సంఖ్యలో విద్యార్థులు తగ్గిపోయారు. స్వయంగా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెప్తున్న నగ్న సత్యాలివి. పేద పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుతున్న ఈ పాలకులు ప్రభుత్వ బడుల బాగోగులను గాలి కొదిలేశారు. వైఎస్ జగన్ పాలనలో 5 ఏళ్లు కళకళలాడిన పాఠశాలలు జస్ట్ ఈ 2 ఏళ్లలోనే నిర్వీర్యం అయ్యాయి. ప్రైవేటు ప్రయోజనాల కోసం ప్రభుత్వ బడులను పణంగా పెడుతున్న ఈ పాలకులు పేద విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటో ఆడుతున్నారు. రోజు రోజుకు గవర్నమెంట్ స్కూల్స్ లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ ఉంటే ప్రైవేటు స్కూల్స్ లో ఆ సంఖ్య పెరుగుతూ వస్తోంది. విద్యా వ్యవస్థను పాతాళానికి తొక్కుతున్న ఈ ధోరణిపై గళమెత్తారు వైఎస్ జగన్. ఈ 2 ఏళ్లలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైన తీరును కళ్లకు కట్టేలా ఆధారాలను, అంకెలను బయటపెట్టారు. అప్పటి నాడు నేడు పథకానికి ఇప్పటి సర్కార్ బడుల దుస్థితికి నక్కకు నాగలోకానుకున్నంత తేడాను స్పష్టంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో ఏటా ప్రభుత్వ పాఠశాలలు ఖాళీ అవుతున్నాయి. 2024లో చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యారంగం పతనం మొదలైంది. ఈ 2 ఏళ్లలోనే ఏకంగా 5,56,666 మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల నుంచి వెళ్లిపోయినట్లుగా సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ పరిధిలో యుడైస్ గణాంకాలే తేల్చి చెప్తున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వ చివరి ఏడాది అయిన 2023-24తో పోలిస్తే 2025-26లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు భారీగా తగ్గిపోయింది. కానీ చంద్రబాబు కూటమి ప్రభుత్వం మాత్రం ప్రైవేటు పాఠశాలల నుంచి 1.10 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని పదే పదే తప్పుడు ప్రచారాన్ని చేసుకుంటుంది. ఏ ఆధారంతో ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఏ ఆధారం లేని ప్రకటనలు చేయటం, ఆ తర్వాత అధికారిక గణాంకాలతో దొరికిపోవటం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయిందంటూ ఆయన విమర్శించారు. నిజంగా 1,10,000 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరితే ప్రభుత్వ పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య పెరగాలి కదా. కానీ కేంద్ర విద్యాశాఖకు చెందిన యుడైస్ వెల్లడించిన అధికారిక గణాంకాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయంటూ లెక్కలతో సహా ఎండగట్టారు. జగన్ పాలనలో చివరి సంవత్సరంలో ఇప్పటి పరిస్థితిని పోల్చి చూస్తే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 40,50,116 నుంచి 34,93,450కి పడిపోయింది. అంటే ఏకంగా 5,56,666 మంది విద్యార్థులు తగ్గిపోయారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45,000 నుంచి 44,222కు తగ్గిపోయింది. ఇంకా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య కూడా 991 నుంచి 797కు పడిపోయింది.
మరోవైపు అదే సమయంలో ప్రైవేటు యాజమాన్యంలో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 45,53,380 నుంచి 48,40,296కు పెరిగిందంటూ వైఎస్ జగన్ లెక్కలతో సహా ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేటు విద్యారంగంలో నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం, విజ్ఞాన్, గీతం వంటి సంస్థల ఆధిపత్యం ఉంది. ఈ సంస్థలతో టీడీపీకి ఉన్న అపవిత్ర సంబంధాల కారణంగానే ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. కార్పొరేట్ స్కూళ్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వ బడులను ఉద్దేశపూర్వకంగా ఉరేస్తున్న పరిస్థితి ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది. నిన్నటికి నిన్న పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రహారీ గోడ కూలి 10వ తరగతి విద్యార్థి ప్రాణాలు విడిచాడు. మొన్నటికి మొన్న మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలం కేంద్రంలో కస్తూర్బా హాస్టల్ విద్యార్థినులు నీళ్ల కోసం కిలోమీటర్ పొడవునా క్యూ కట్టిన దృశ్యాలు రాష్ట్రమంతా చూసింది. ఇవి ఈ మధ్య కాలంలో జరిగిన మచ్చుక్కు కొన్ని ఘటనలు మాత్రమే. ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలు లేకుండా చేశారు. కనీసం పిల్లలకు మంచినీరు కూడా అందించడం లేదు. జగన్ హయాంలో అద్భుతంగా అందించిన గోరు ముద్దను ఇప్పుడు ఘోర ముద్దగా మార్చేశారు. చేసేది లేక పిల్లలు ఇంటి నుంచే బాక్సులు తెచ్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆఖరికి సకాలంలో పిల్లలకు పుస్తకాలు, యూనిఫామ్లు, షూలు, బ్యాగులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. సినిమాల్లో సెట్ వేసినట్లు 2-3 నెలలకోసారి స్కూల్ సెట్లు వేసి అక్కడికి తండ్రి కొడుకులు వెళ్లి డ్రామాలు చేయటం, తండ్రి తిన్న ప్లేటు కొడుకు తీయటం, ఇలాంటి జబర్దస్త్ స్కిట్లు తప్ప పిల్లలకు పనికొచ్చే ఒక్క పని చేసింది లేదు. విదేశీ పర్యటనలు, క్రికెట్ మ్యాచ్లు చూడటంలో బిజీగా ఉన్న మన మంత్రి లోకేష్ గారు తనకు కేటాయించిన విద్యాశాఖను మాత్రం పూర్తిగా గాలి కొదిలేశారు. ఆయన దృష్టి మొత్తం డిఎస్సి స్కాములపైన, విదేశీ టూర్లపైనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. అసలు ప్రభుత్వ పాఠశాలలో 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఎందుకు తగ్గారు, విద్యా సంస్కరణలు ఎందుకు నిలిచిపోయాయి అనే ప్రశ్నలకు సమాధానం చెప్పేవాడే లేడు. అందుకే ఈ విధ్వంసంపై జగన్ ప్రశ్నలు సంధిస్తున్నారు. దీంతో తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్న తండ్రి కొడుకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయి. వైఎస్ జగన్ హయాంలో ఏపీలో విద్యా విప్లవం వచ్చింది. చదువుల తీరు మారిపోయింది. నాడు నేడు అంటూ ప్రభుత్వ బడుల్ని సమూలంగా ప్రక్షాళన చేశారు సీఎం జగన్. వర్షం వస్తే నీరుగారే బడుల స్థానంలో అందమైన భవంతులు వెలిశాయి. పాఠశాలల్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ధనవంతుల పిల్లలకే పరిమితమైన ఇంగ్లీష్ మీడియం చదువులు సర్కార్ బడుల్లోకొచ్చాయి. పేదలకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి వచ్చింది. పేద పిల్లలకు నాణ్యమైన చదువులు చెప్పించడం ఖర్చు కాదు, రేపటి తరానికి తరగని ఆస్తి అంటూ పదే పదే చెప్పిన వైఎస్ జగన్ ఆచరణలో దాన్ని చేసి చూపించారు. జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్లో విద్యా విప్లవం ఎలా సాగిందో ఓసారి చూద్దాం. రేపటి తరం కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి వారి భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగానే భావించాలని, చదువంటే నాణ్యమైన చదువు అందించడమే అని వైఎస్ జగన్ నమ్మారు. అందుకే అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే విద్యారంగంలో సమూల మార్పులను తీసుకొచ్చారు. నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ బడులన్నీ బాగు చేయాలని, పిల్లలకి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడువుగా ఆచరణలోకి దిగారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేశారు. ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడాలంటే నాడు నేడు కార్యక్రమానికి ముందు, ఆ తర్వాత అని చెప్పుకునేలా స్కూళ్లను మార్చేశారు జగన్. బెస్ట్ బెంచీలు, గ్రీన్ బోర్డ్స్, ఫ్లోరింగ్, ఫ్యాన్స్, టాయిలెట్స్, క్రీడా పరికరాలతో సహా ప్లే గ్రౌండ్, పుస్తకాలు, బ్యాగ్స్, ట్యాబ్స్, పూటకో మెనూతో మధ్యాహ్న భోజనం, ఇలా కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా చక్కటి వస్తువులను సమకూర్చారు. పిల్లలు, టీచర్లలో నూతన ఉత్సాహం వచ్చింది. అడ్మిషన్స్ పూర్తయ్యాయి. సీట్లు లేవు అంటూ పాఠశాల బయట బోర్డులు పెట్టారంటే జగన్ పాలనలో విద్యారంగం ఎంత అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. తన హయాంలో 5 ఏళ్లలో విద్యారంగంపై 72,919 కోట్లను ఖర్చు చేసిన జగన్ అద్భుతమైన ఫలితాలను సాధించారు. జగనన్న విద్యా కానుకతో పిల్లలకు పుస్తకాలు, యూనిఫామ్ కొనటం వంటి ఖర్చు తల్లిదండ్రులకు లేకుండా పోయింది. అమ్మఒడితో డ్రాపౌట్లు ఆగిపోయాయి. మనబడి నాడు నేడుతో రాష్ట్రంలో 45,000 ప్రభుత్వ పాఠశాలలు సమున్నతంగా తయారయ్యాయి. జగన్ హయాంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ నుంచి తాగునీరు వరకు కొత్త భవనాలు, డబుల్ డెస్క్ బెంచీలతో పాటు విద్యార్థికి అవసరమైన 11 రకాల వసతులు సమకూరాయి. మోస పద్ధతిలో కొనసాగే బోధనా విధానాన్ని మార్చి క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ ను అమలు చేశారు జగన్. పిల్లల్లో మెరుగైన అభ్యాసన ఫలితాల కోసం 3 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు సబ్జెక్ట్ టీచర్స్ నియమించారు. అన్ని పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల అవసరాలు తీర్చేందుకు దాదాపు 25,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులను కల్పించారు. సిబిఎస్ఈ బోధనకు అనుగుణంగా టీచర్లకు శిక్షణ ఇచ్చారు. ఐబీ సిలబస్ బోధన కోసం టీచర్లు శిక్షణకు చర్యలు ప్రారంభించారు.
ఇంగ్లీష్ మీడియంలో బోధించడానికి ఐబీ సిలబస్ కోసం టీచర్స్ కు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. తొలిసారి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10 మంది విద్యార్థులు రాష్ట్ర ప్రతినిధులుగా ఐక్యరాజ్య సమితిలోనూ అమెరికా అధ్యక్ష భవనం సాక్షిగా ఏపీ విద్యా సంస్కరణలు ప్రపంచానికి వినిపించారు. జగనన్న గోరుముద్దకు జాతీయ అవార్డు రావడంతో పలు రాష్ట్రాల మంత్రులు, అధికారులు ప్రశంసించారు. ఏపీ విద్యా సంక్షేమ పథకాలను తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ఆసక్తిని చూపారు. మహారాష్ట్ర, ఒడిషా, అసోం, హర్యానా, ఛత్తీస్గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, గుజరాత్, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, అండమాన్ నికోబార్, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ విద్యాశాఖ అధికారులు ఏపీ విద్యా విధానాలను వారి రాష్ట్రాల్లోనూ కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ అమలు చేసేందుకు ముందుకొచ్చారు. అమెరికాలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరిగిన ఉన్నత స్థాయి సదస్సులో 140 దేశాల విద్యావేత్తలు వైఎస్ జగన్ ప్రభుత్వ విద్యా సంస్కరణలు కొనియాడారు. విద్యారంగంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలు అంత తేలిగ్గా సాధ్యం కాలేదు. ఒక వ్యవస్థను సమూలంగా మార్చాలంటే అనేక శక్తులు అడ్డుపడతాయి. స్వార్థపర శక్తులన్నీ ఏకమై వీలున్నంత వరకు మార్పులు రాకుండా నిరోధించడానికి ప్రయత్నిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ మాఫియా అనేక దశాబ్దాల నుంచి బలంగా వేళ్లునుకుంది. పేదలకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి వస్తే తమ విద్యా వ్యాపారం దెబ్బతింటుందని, సమాజంలో తమ ఆధిపత్యానికి గండి పడుతుందని ఆ మాఫియాకు తెలుసు. అందుకే వాళ్ల తరపున చంద్రబాబు వకాల్తా పుచ్చుకున్నారు. ఇంగ్లీష్ మీడియం చదువులకు వ్యతిరేకంగా విషం చిమ్మారు, దుష్ప్రచారం చేశారు, కోర్టులకు వెళ్లారు, చేయాల్సిన కుట్రలన్నీ చేశారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పం ముందు, పేద పిల్లల కలల ముందు పచ్చని కుట్రలన్నీ చెల్లా చెదురయ్యాయి. శిథిలమైన బడులు అందంగా మారాయి. పిల్లలకు అన్ని వస్తువులు సమకూరాయి. ఇంగ్లీష్ మీడియం చదువులు మొదలయ్యాయి. తల్లిదండ్రులకు చదువుల భారం తగ్గింది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యా విప్లవం విజయవంతం అయ్యింది. రాష్ట్రంలో 6,790 ఉన్నత పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ఫ్యూచర్ స్కిల్స్ బోధనను అందించారు. 8వ తరగతి నుంచి ఐటీ రంగంలో కీలకమైన 10 కోర్సులపై శిక్షణ ఇచ్చారు. ఇంటర్నెట్ థింకింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, వర్చువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ, మెటావర్స్, వెబ్ 3.0, 3D మోడలింగ్ అండ్ ప్రింటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్ వంటి 10 కోర్సులు విద్యార్థులకు అందించారు. డిజిటల్ బోధనకు 62,000 స్క్రీన్స్, 45,000 స్మార్ట్ టీవీలతో పాఠశాలల రూపురేఖలను మార్చారు. ఈ పనులన్నీ పూర్తి పారదర్శకతతో కొనసాగేందుకు తల్లిదండ్రులతో కమిటీలను ఏర్పాటు చేశారు. ఇలా వైఎస్ జగన్ హయాంలో ఆ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో అమలైన విద్యా విప్లవం గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పటికే ప్రభుత్వ బడులు ప్రజలకు దూరం కాగా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరుస్తామంటూ తల్లిదండ్రులు ఎగబడే స్థాయికి పాఠశాలను తీసుకొచ్చారు జగన్. విద్యా సంస్కరణలతో రాష్ట్రంలో స్కూళ్లు మూసేసే పరిస్థితి లేకుండా పోయింది. తల్లిదండ్రులకు పిల్లల చదువుల గురించి ఎలాంటి భయం, ఆందోళన లేకుండా పోయింది. జగన్ పాలనలో పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందింది. ఎప్పుడైతే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చారో విద్యారంగంలో దశల వారీగా విధ్వంసం మొదలైంది. ఒక రాష్ట్రాన్నో ఒక దేశాన్నో ధ్వంసం చేయాలంటే అణుబాంబులు అక్కర్లేదు. అక్కడ విధ్వంసం సృష్టించాలంటే అణ్వాయుధాలతో పనిలేదు. లక్షల మంది సైనికులతో దండయాత్రలు అవసరం లేదు. కేవలం బట్టి పట్టి కాపీలు కొట్టేంతలా ఆ దేశ విద్యా విధానాన్ని భ్రష్టు పట్టిస్తే చాలు. అలా చేస్తే ఆ దేశపు డాక్టర్ల చేతుల్లో రోగులు హరి అంటారు. ఆ దేశపు ఇంజనీర్లు కట్టిన భవనాలు కుప్పకూలిపోతుంటాయి. ఆ దేశపు ఆర్థికవేత్తలు, గణాంక నిపుణుల చేతిల్లో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. పతనమైన విద్యా విధానం అంటే దేశం సర్వనాశనమైనట్టే. ఏపీలో విద్యా వ్యవస్థ అంతకు మించి నాశనమవుతోంది. బట్టి పట్టే చదువుల సంగతి దేవుడెరుగు. అసలు ప్రభుత్వ బడులు అందులోని పిల్లలనే మాయం చేసేస్తున్నారు. పైకి చెప్పే గొప్పలు, పెయిడ్ ప్రచారాలు ఒకలా ఉంటే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ బడులు, అందులో చదివే విద్యార్థుల పరిస్థితి అత్యంత ఘోరంగా మారుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో విద్యార్థుల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. వైఎస్ జగన్ పాలనకు ఇప్పటి కూటమి పాలనకు తేడా చెప్పాలంటే ఒక్క విద్యారంగాన్ని చూపిస్తే సరిపోతుంది. పేదలకు ఉచిత విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత కాదు. ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవు, వాటిని కల్పించే పరిస్థితి లేదు. డబ్బున్న వారు ప్రైవేటు స్కూళ్లలో చదువుకోవచ్చు. అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, అన్నీ బాగుంటాయి. గత టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బహిరంగంగా చెప్పిన మాటలివి. ఇప్పుడు అదే చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వాటిని ఆచరణలో పెడుతోంది.
వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన విద్యా సంస్కరణలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ప్రైవేటుకు వెళ్లిపోయేలా చేస్తోంది. తల్లిదండ్రులకు ప్రభుత్వ బడులపై నమ్మకం పోయేలా ప్రస్తుత ప్రభుత్వం విద్యా విధానాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో 1000 CBSE స్కూళ్లను రద్దు చేశారు. పేద పిల్లలను ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం కల్పించేందుకు ప్రవేశపెట్టిన టోఫెల్ను రద్దు చేశారు. IB సిలబస్ ను ఆరంభంలోనే నిలిపివేశారు. విద్యార్థులకు ట్యాబ్స్ ఇవ్వటాన్ని ఆపేశారు. మనబడి నాడు నేడు పనులను ఒక్క అడుగు కూడా ముందుకు పడనివ్వలేదు. మధ్యాహ్న భోజనం పథకంలో నాణ్యతను పూర్తిగా గాలి కొదిలేశారు. రాష్ట్రంలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం కింద 15,000 చొప్పున ఇస్తామన్న హామీని సైతం అధికారం చేపట్టిన తొలి ఏడాదికే ఎగ్గొట్టారు. రెండో ఏడాది అరకొరగా ఇస్తూ ఇవ్వాల్సిన సొమ్ములో కోత పెట్టారు. దీంతో ప్రభుత్వ బడులపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయింది. యూడైస్ ప్లస్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో డ్రాపౌట్లు విపరీతంగా పెరిగాయి. బడి బయట పిల్లలు ఎంతమంది ఉన్నారో గమనించి వారిని బడుల్లో చేర్చాలన్న లక్ష్యం పూర్తిగా నీరుగారింది. గత ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది వాలంటీర్లతో కలిసి బడి బయటి పిల్లలను గుర్తించి తప్పనిసరిగా స్థానిక పాఠశాలలో చేర్పించే ప్రక్రియ కొనసాగేది. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయటం, సచివాలయాల సిబ్బందిని విధులకు దూరం చేయటంతో పిల్లల చేరికల బాధ్యతను పూర్తిగా ఉపాధ్యాయులకు అప్పగించారు. ఉదయం పూట బడుల్లో బోధించిన టీచర్లు మధ్యాహ్నం బడి బయట ఉన్న పిల్లల సర్వేకు వెళ్లటంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో డ్రాప్ అవుట్లు భారీగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై తాజాగా వెలుగులోకి వచ్చిన గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. 2 ఏళ్ల వ్యవధిలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఏకంగా 5,50,000కు పైగా తగ్గింది. ఒకప్పుడు పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ బడులు ఇప్పుడు విద్యార్థులను నిలుపుకోవటంలో ఎందుకు విఫలమవుతున్నాయి? ఇదే సమయంలో ప్రైవేటు పాఠశాలల వాటా మాత్రం పెరిగింది. 2023-24లో 52% ఉన్న ప్రైవేటు పాఠశాలల వాటా ప్రస్తుతం 56.57% చేరింది. అంటే ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ ఉండగా ప్రైవేటు విద్యా సంస్థల వైపు విద్యార్థుల ప్రవాహం పెరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో విద్యారంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులన్నింటికీ ఈ కూటమి ప్రభుత్వం చెదలు పట్టించింది. ఇంగ్లీష్ మీడియం, ఆధునిక వసతులు, మధ్యాహ్న భోజనం పథకం బలోపేతం, డిజిటల్ తరగతులు, బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు, ట్యాబుల వంటి చర్యలన్నీ ఇప్పుడు నీరుగారాయి. పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు అందట్లేదు. అందించిన యూనిఫామ్స్ లో కూడా నాణ్యత కనిపించట్లేదు. ఇంగ్లీష్ మీడియం, బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు, ట్యాబ్లు, జగనన్న విద్యా కానుక, అమ్మఒడి వంటి కార్యక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ఆకర్షించే వాతావరణం బలహీనపడింది. 2023-24లో ప్రైవేటు పాఠశాలల వాటా 52% ఉండగా ప్రస్తుతం అది 56.57%కి పెరిగింది. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల వాటా 46.33% నుంచి 41.40%కి తగ్గింది. అంటే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలల వైపుకు మళ్లుతున్నారా? మళ్లితే దానికి కారణాలేంటి? ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తల్లిదండ్రుల్లో నమ్మకం ఎందుకు తగ్గుతోంది? ఈ ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న అంశం శాసన మండలిలోనూ ప్రస్తావనకు వచ్చింది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో వెల్లడైన గణాంకాలే ఇప్పుడు ప్రభుత్వంపై రాజకీయంగా ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తామని గొప్పలు చెప్పే ప్రభుత్వం 2 ఏళ్లలోనే 5.68 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరం కావటాన్ని ఎలా సమర్థించుకుంటుంది? విద్యార్థుల సంఖ్య తగ్గుదల కేవలం ఒక గణాంకం కాదని, ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల నమ్మకం, విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ విధానాలపై ప్రజల అభిప్రాయానికి ఒక సంకేతం అనే విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు గ్రహిస్తుంది? వ్యవసాయం దండగా అన్న ముఖ్యమంత్రి రేపో మాపో ప్రభుత్వ బడులు కూడా శుద్ధ దండగా అనే రోజు వస్తుందేమో. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.